కరీంనగర్ తెలంగాణ చౌక్లో బీజేవైఎం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఉద్యోగ నోటిఫికేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేస్తోందని ఆరోపిస్తూ నిరసన తెలిపారు. డీజీపీ ప్రతిపాదనల ప్రకారం 19,000 పోలీస్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కేవలం 7,400 పోస్టులకే నోటిఫికేషన్ ఇవ్వడంపై బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు స్నంగా నరేష్ మండిపడ్డారు. నిరసనలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనానికి యత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట చోటు చేసుకుంది. సంగా నరేష్ భారతీయ జనతా యువ మోర్చా కరీంనగర్ జిల్లా అధ్యక్షులు. భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈరోజు మరి ఏదైతే పోలీస్ నోటిఫికేషన్ రిలీజ్ చేసినటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మరి 19,000 పోస్టులు డీజీపీ గారు సివి ఆనంద్ గారు 19,000 పోస్టులు మాకు అవసరం ఉన్నాయి, దాని ప్రకారమే ప్రభుత్వం కూడా నడుచుకుంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ దానికి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం 7,400 పోస్టులను రిలీజ్ చేయడం జరిగింది. దీని వైఖరి చూస్తూ ఉంటే నిరుద్యోగులతో చెలగాటం ఆడేటువంటి పరిస్థితి ఎదురైంది. అదేవిధంగా నిరుద్యోగులు తలుచుకుంటే ఈ ప్రభుత్వాన్ని గద్దెదించేటువంటి రోజులు, అదేవిధంగా సమాధి కట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. శాంతియుతంగా మేము ధర్నా చేస్తూ ఉంటే, దిష్టిబొమ్మ దగ్ధం చేస్తూ ఉంటే పోలీసులను అడ్డం పెట్టుకొని ఈరోజు అరాజకమైనటువంటి ప్రభుత్వాన్ని ఈరోజు ముఖ్యమంత్రి గారు తన యొక్క వైఖరిని తెలియజేస్తూ ఉన్నారు. కావున రానున్న రోజుల్లో నిరుద్యోగులంతా కూడా ఏకమై కాంగ్రెస్ ప్రభుత్వానికి సమాధి కట్టే రోజులు దగ్గరకు వస్తాయని చెప్పేసి నేను తెలియజేస్తూ ఉన్నాను. సంగా నరేష్,